హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఇంకొక లాంగ్ వీడియో చేయబోతున్నాను. ఇది వచ్చేసి బేబీ బ్యాగ్ గురించి అనమాట. సో మంత్స్ నుంచి వీక్స్ నుంచి డేస్లోకి వచ్చేసింది నా డెలివరీ టైమ్. అందుకని నేను ఫస్ట్ క్రై నుంచి కొన్ని బేబీ ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాను. అవన్నీ కూడా చక్కగా ఇంటికి వచ్చేసాయి. ఇంకా 1-2 రావాల్సినవి ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇంటికి వచ్చేసాయి. సో నేను ప్యాక్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. సో ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది, అంటే ఫస్ట్ టైం మామ్స్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అసలు నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను, నా బేబీ కోసం ఏమేమి ఐటమ్స్ ఇంటికి వచ్చాయి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే డైపర్స్ అండి. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా లంగోటీలు అలాంటివి వేసుకోవచ్చు, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే మస్ట్ అండ్ షుడ్గా డైపర్స్ అడుగుతారు అక్కడ. సో అందుకని ఇది వచ్చేసి మాకు 1+1 ఆఫర్లో వచ్చింది. ఫస్ట్ క్రైలో మాకు మెంబర్షిప్ ఉందన్నమాట. సో మా బాబుకి కూడా, మా ఫస్ట్ బాబుకి అక్కడే మేము ఆర్డర్ చేస్తూ ఉంటాము. మాకు ఇదైతే ఆఫర్లో వచ్చింది, న్యూ బోర్న్ అనమాట. సో న్యూ బోర్న్లో ఎప్పుడు కూడా టేప్ స్టైల్ డైపర్సే ఉంటాయి. సో డైపర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వైప్స్. సో వైప్స్ కూడా తీసుకున్నాము. బేబీ హగ్ వాళ్ళది తీసుకున్నాము. మ్యాక్సిమం మా సెకండ్ బేబీ మొత్తం అన్ని బేబీ హగ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. లైక్ ఈ వైప్స్ కానివ్వండి, లేకపోతే క్లోత్స్ అన్నీ కూడా. సో కొంతమందికి పిల్లలకి క్లాత్స్ కొనేటప్పుడు ఒక డౌట్ ఉంటుంది అనమాట, ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా డౌట్ ఉంటుంది. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పేరెంట్ నేను చెప్తున్నాను, మీరు కనుక ఆన్లైన్లో మీ పిల్లలకి బట్టలు కొనాలనుకుంటే ఒకటి బేబీ హగ్ చూస్ చేసుకోండి, లేకపోతే కుకుంబర్ చూస్ చేసుకోండి. ఆ 2 బ్రాండ్స్ కనుక మీరు చూస్ చేసుకుంటే ఇంకా డౌట్ పడక్కర్లేదనమాట, బాగుంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని. చాలా బాగుంటాయి, నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒకటి బేబీ హగ్, లేకపోతే కుకుంబర్, ఈ 2 మటుకు మీరు హ్యాపీగా గుడ్డిగా కొనేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ డైపర్ ర్యాష్ క్రీమ్. ఇది కూడా చాలా నీడ్, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు డైపర్స్ కంటిన్యూస్గా చేంజ్ చేసేస్తూనే ఉంటారు, లైక్ గ్యాప్ ఇవ్వకుండా అనమాట. ఇంట్లో ఉంటే మనం ఎలాగన్నా చూసుకోవచ్చు, కానీ హాస్పిటల్లో అలా వీలు ఉండదు కదా. అందుకని మస్ట్ అండ్ షుడ్గా డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది పక్కా ఉండాలి మన బ్యాగ్లో. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి బేబీ షాంపూ అండ్ సోప్, 2 కూడా. సో ఇది ఇంత చిన్నది తీసుకున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ మనకి బేబీ స్కిన్కి సూట్ అవుతుందో లేదో మనకి తెలియదు. ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కలాగా ఉంటుంది స్కిన్ టైప్. అంటే పెద్దవాళ్ళకి ఎలా స్కిన్ టైప్స్ ఉంటాయో అలానే చిన్నపిల్లలకు కూడా స్కిన్ టైప్స్ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి చిక్కో తీసుకున్నాను. చాలా బ్రాండ్స్ దొరుకుతాయి మనకి. ఈ చిక్కో కనుక మా సెకండ్ బేబీకి సూట్ అయ్యింది అనుకుంటే మేము పెద్దది తీసుకుంటాము, లేకపోతే వేరే బ్రాండ్కి వెళ్ళిపోతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్. నార్మల్గా ఇప్పుడు ఎలాగో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అండ్ చలి కూడా ఎక్కువ పుడుతుంది కదా, అందుకని క్రీమ్ తీసుకున్నాము. పౌడర్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా రీల్స్లో డాక్టర్స్ చెప్పేది వింటున్నాను, పౌడర్ అవాయిడ్ చేయండి టాల్కమ్ పౌడర్ పిల్లలకి అనేసి. అందుకని పౌడర్ అయితే నేను తీసుకోలేదు. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ క్లోత్స్కి వచ్చేప్పటికి ఎంత క్యూట్గా ఉన్నాయంటే, నేను చెప్పాను కదా అన్నీ బేబీ హగ్ వాళ్ళవే తీసుకున్నాం మేము అనేసి. న్యూ బోర్న్ వాళ్ళ క్లోత్స్ చాలా బాగుంది కదా. అంటే ఇది సెట్ ఆఫ్ 3 అనమాట. ఇదొక షర్ట్ మోడల్ అండ్ ఎల్లో కలర్ది ఒకటి వచ్చింది, అండ్ దీనిపైన క్యూట్ జిరాఫ్ ప్రింట్స్ వచ్చాయన్నమాట. సో ఈ 3 కలిపి మాకు ఎంత పడిందంటే 379 రూపీస్ పడింది. యాక్చువల్ ప్రైస్ 379 రూపీస్. ఒకవేళ మీరు క్లబ్ మెంబర్ అయితే మీకు ఇంకా కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మేము బేసిక్గా క్లబ్ మెంబర్స్ కాబట్టి
మాకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ ఆర్డర్ పెట్టింది మా హస్బెండ్ కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే నాకు తెలియవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. సో చలికాలం వస్తుంది, అదే వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి టాప్ టు టో టైప్ తీసుకున్నాం. రాంపర్స్ టైప్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది. ఇదొకటి అండ్ ఇది, ఈ రెండు సెట్ అనమాట. సో ఇది వచ్చేసి 0 to 3 months సైజు. అంటే అన్నీ న్యూ బోర్న్ సైజులో తీసుకున్నామంటే పిల్లలు చాలా ర్యాపిడ్గా ఎదిగిపోతూ ఉంటారు కదా. సో అన్నీ న్యూ బోర్న్ తీసుకున్నామంటే 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి పట్టవు. అందుకని ఇవి వచ్చేసి నేను 0 to 3 months తీసుకున్నాను. ఇలాంటిదే సేమ్ పుట్టంగానే వేయడానికి న్యూ బోర్న్ సైజ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఐ విల్ షో యూ, వెయిట్. ఇది న్యూ బోర్న్ సైజ్ అనమాట. అంటే పుట్టంగానే వేసేయచ్చు. ఇది క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి లంగోటీలు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిలలో కూడా సైజెస్ ఉంటాయి. మనం ఏదన్నా చూస్ చేసుకునేటప్పుడు సైజెస్ పర్టికులర్గా చూసి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం సైజ్ చూసుకోకుండా కొనేసామనుకోండి, తర్వాత కరెక్ట్ టైంకి వేయడానికి యూజ్ లేకుండా పోతుంది. ఇది కూడా బేబీ హగ్ వాళ్ళవి. ఇక్కడ చూడండి తాళ్ళు వచ్చాయి. యాక్చువల్గా నేను కొంచెం బనీన్ క్లాత్ టైప్ వస్తాయేమో అనుకున్నాను, కానీ ప్యూర్ కాటన్ అనమాట. అండ్ దీనికి ఇక్కడ చక్కగా లైనింగ్ కూడా ఇచ్చారు. అంటే ఏదన్నా స్వెట్ వస్తే వెంటనే పీల్చుకోవడానికి అన్నట్టు చాలా బాగున్నాయి. నేను ఇందాకే చెప్పాను కదండి, ఆల్రెడీ మా బాబుకి మేము ఏం కొన్నా కానీ అన్నీ బేబీ హగ్ తీసుకుంటాము, లేకపోతే కుకుంబర్ బ్రాండ్ తీసుకుంటాం అనమాట. సో ఈజీగా మనం నమ్మొచ్చు. అసలు క్వాలిటీ వైజ్గా అయితే డౌట్ పడక్కర్లేదు. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 12 అనమాట. సో ర్యాపిడ్గా చేంజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అస్తమానం పార్టీకి వెళ్తూ ఉంటారు, టాయిలెట్కి వెళ్తూ ఉంటారు. సో అందుకని ఇవి ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బేబీ ర్యాప్ చేయడానికి. పుట్టంగానే అది ఏ సీజన్ అయినా కానివ్వండి, పిల్లలు చాలా చల్లగా అయిపోతారనమాట. లైక్ ఈవెన్ ఒక్కోసారి స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది తీసుకోవాలి కంపల్సరీ. చూడండి ఇక్కడ హెడ్ వస్తుంది. సో పిల్లల్ని ఇందులో పెట్టేసి ఫుల్గా ర్యాప్ చేసేస్తారనమాట. సో వాళ్ళకి వెచ్చగా ఉంటుంది. అంటే అప్పటిదాకా మదర్ హోమ్లో వాళ్ళు వెచ్చగా ఉంటారు కదా. సో ఒకేసారి బయట ప్రపంచానికి వచ్చినప్పటికీ వాళ్ళకి చాలా చల్లగా అనిపిస్తుంది. అందుకని ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఒకటే తీసుకున్నారేంటి అని అడగొచ్చు. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి చాలా పంపించేశారనమాట. ఇలాంటివి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంతకంటే సాఫ్ట్ క్లాత్స్ ఎక్కడ దొరకవు, అందుకని అనమాట. సో ఒకటే తీసుకున్నాను నేను. చూడండి ఇలాంటివి చాలా పంపించారు మాకు. ఇవి టవల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు బేబీస్కి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లో. సో పిల్లలకి తల అటు ఇటు వెళ్ళిపోకుండా చక్కగా ఉండడానికి, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి పిల్లో ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్యాప్స్ కదా. క్యాప్స్, సాక్స్లు, చేతికి వేసుకునే గ్లౌజ్లు ఇవన్నీ. సో అవి 3 సెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్. యాక్చువల్గా బ్లాంకెట్స్ నేను వాంటెడ్లీ కొనలేదు. ఇవి మా బాబు చిన్నప్పటి బ్లాంకెట్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే. ఇవి మా చిన్నత్త అబ్రాడ్ నుంచి పంపించారనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ తోడికోడలు ఆవిడ. సో ఇవి పెద్దగా యూజ్ చేయలేదు మా బాబుకి, అందుకని చక్కగా వీటిని డెటాల్ వాటర్లో వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇదొకటి అండ్ ఇదొకటి 2 బ్లాంకెట్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బేబీ బెడ్. ఇది మా బాబు చిన్నప్పటిది, చాలా బాగుంది క్వాలిటీ వైజ్.
ఇది కూడా నేను వాష్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బేబీ వరల్డ్లోకి తీసుకున్నారనమాట. సో నా ఫస్ట్ డెలివరీ రాజమండ్రి దగ్గర జరిగింది. రాజమండ్రిలో బేబీ వరల్డ్ అనేసి మంచి అంటే అన్ని పిల్లలకి సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి అక్కడ. సో అక్కడ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ బేబీ క్యారియర్. ఇది చూడండి, అసలు నేను కవర్ కూడా ఓపెన్ చేయలేదు. ఇది కూడా మా బాబు చిన్నప్పటిది, అందుకని అస్సలు యూజ్ చేయలేదన్నమాట. లైక్ ఒక 2 times ఏమో యూజ్ చేసేసి కవర్లోనే పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇది కూడా రాజమండ్రి బేబీ వరల్డ్లో కొన్నదనమాట. సో ఇంక ఇవి ఉన్నాయి కదా, సీల్ కూడా ఓపెన్ చేయకుండా అన్నట్టు అనేసి నేను ఇవి తీసుకోలేదు వాంటెడ్లీ. అండ్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలంటే బేబీ బ్యాగ్ ఉండాలి కదా. సీ దిస్ బ్యాగ్. ఇదైతే మా బాబు సెలెక్ట్ చేశాడు. ఇందులో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది అరౌండ్ 700 అలా పడింది అనమాట. ఇందులో మనకి బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ 3 కలర్స్ ఉన్నాయి. అయితే మా బాబు మమ్మీ చెల్లికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పింక్ సెలెక్ట్ చేశాడు. సో ఇందులో జిప్స్ కూడా చాలా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పటి వరకు ఆర్డర్ పెట్టినవన్నీ ఫస్ట్ క్రైలో, ఇదొక్కటి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. జిప్స్ కూడా చాలా ఉన్నాయి చక్కగా, అంటే డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇందులో మళ్ళీ 3 compartments ఉన్నాయి ఇలాగా. సో సాఫ్ట్గా, క్వాలిటీ వైజ్ బాగుంది. ఇందులో డిఫరెంట్గా మనం దానికి సపరేట్గా పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఉగ్గు గిన్నె, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది నేను యాక్చువల్గా కొనుక్కుందాం అనుకున్నాను, కానీ మా మౌని అంటే నాకు ఆడబడుచు వరుస అవుతుంది, తను అనింది వదినా నేను తీసుకుంటాను నువ్వు కొనకు అని చెప్పేసి. అది కరెక్ట్గా డెలివరీ టైంకి డైరెక్ట్ హాస్పిటల్కి వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి నేను సర్దబోతున్నాను బేబీ బ్యాగ్లో. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో రాబోతుంది. ఇది వచ్చేసి బేబీ బ్యాగ్ గురించి కదా. సో నెక్స్ట్ హాస్పిటల్ బ్యాగ్, అంటే నాకు సంబంధించిన వస్తువులు నేను ఏమేమి పెట్టుకుంటున్నాను ఏంటి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.